ఇంట్లో మోస్ట్లీ ఇగురు కర్రీసే ఉంటాయండి. అది కూడా శనగలు, బఠానీ, రాజ్మా ఇవే ఎక్కువ వండుతాను అనమాట. ఇవి వండుతున్నందుకు మా అమ్మ అయితే అసలు తినదనమాట. పప్పులన్నీ ఏరైతే పక్కనైతే పెడుతుంది. అలా కాదని చెప్పేసి ఈ రోజైతే అన్ని కలిపి అయితే దోశలు అయితే వేసానండి. దోశల టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చినాయి. దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చూపిస్తానండి. కొలతకైతే ఒక గ్లాస్ తీసుకోండి. నేను ఈ గ్లాస్ లోనే మొత్తం హాఫ్ అయితే వేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే రాజ్మా తీసుకున్నాను, అలాగే వేరుశెనగుళ్ళు, పెద్ద శనగలు, ఇంకా నల్ల శనగలు, బొబ్బర్లు, పెసర్లు, ఇంకా తెల్ల బఠానీ ఉంటది కదండి కూడా వేసుకున్న తర్వాత ఇదే గ్లాస్ తోటి ఫుల్ గ్లాస్ అయితే రైస్ అయితే వేసానండి. అలాగే గుప్పుడు శనగపప్పు కూడా వేసాను. మెంతులున్న వేసుకోవచ్చు, నా దగ్గర లేవని వేయలేదనమాట. అన్నిటిని వాటర్ వేసి ఒకసారి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఫుల్ గా వాటర్ వేసేసుకుని పెట్టేసుకున్నానండి. ఇట్లా నైట్ అంతా నానబెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఈ విధంగా మొత్తం అంతా నానిపోయి 3 times బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా గ్రైండర్ లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్నామంటే దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. రిచ్ ప్రోటీన్ దోశ అని చెప్పొచ్చు అనమాట. మా పిల్లల్లాగా మీ పిల్లలు కూడా తినకపోతే మాత్రం ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇందులో రైస్ అవసరం లేదంటే మాత్రం స్కిప్ చేసేయండి. నేను క్రిస్పీగా ఉంటాయని చెప్పేసి రైస్ అయితే యాడ్ చేశాను అనమాట. దోశ అయితే చాలా బాగుంది, ట్రై చేయండి.